మీరు కొట్టండి కొట్టండి. ఈరోజు కర్ణాటక గ్రామంలో బీసీ అసోసియేషన్స్ అన్నీ కలిసి ఒక చక్కటి కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవడం జరిగింది. ఎంపీపీ నిధులు కూడా కొంతవరకు యూటిలైజ్ చేసుకుని సుమారు 70 లక్షల రూపాయల వ్యయంతో ఒక మ్యారేజెస్కి ఒక ఏసీ హాలు చక్కగా నిర్మించుకోవటం జరిగింది. ఇలా ఎన్నో చోట్ల ఎక్కడికక్కడ ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్థలాలు మరి ఇప్పుడే చూసాం, ఎన్నో స్థలాలు చాలామంది ఆక్రమించుకున్నారు. దేవుడి మాన్యం కూడా మరి ఒక 3 ఎకరాలు ఆక్రమణకు గురైనట్టుగా తెలిసింది. దాన్ని కూడా తక్షణం ఆ కబ్జాదారుల కబంధాస్తాల నుంచి వెనక్కి తీసుకురావటం జరుగుతుంది. ప్రభుత్వం అందరికీ అనువుగా ఉండే స్థలాన్ని ఇవ్వగలిగితే మరి ప్రజలే దాతలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి దానికి ఇదే ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం చూసిన 70 లక్షలు 5 లక్షలు ఇచ్చింది ఎంపీపీ. మరి మిగిలిన అమౌంట్ అంతా కూడా మరి వాళ్ళే వేసుకుని నిర్మించుకోవటం జరిగింది. అదే స్ఫూర్తితో ఎక్కడైనా ఆక్రమణలు ఉంటే ఇప్పుడు ఇక్కడ చెప్పారు, అది డెఫినెట్గా 1 నెల రోజుల్లో దాన్ని స్వాధీనం చేసుకోవటం జరుగుతుంది. అలాగే ఎక్కడెక్కడ మంచి మంచి ప్రైమ్ ప్రాపర్టీస్ ఆక్రమణలకు గురయ్యాయో అవి మనం వెనక్కి తీసుకురాగలిగితే ఇదిగో ఇలాగ మారుమూల ప్రదేశాల్లో ఇటువంటి కీలకమైన ఆఫీసులు నిర్మించుకునే దుస్థితి రాదు. ఇది డెఫినెట్గా కరెక్ట్ లొకేషన్ కాదు. అయినప్పటికీ కబ్జాకు గురైన స్థలాల్ని వెనక్కి తిరిగి తీసుకొని అవి ప్రజల అవసరాలకి ఇవ్వటానికి కృషి చేస్తాం. మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే, ఈ పెన్నాడ గ్రామస్తుల స్ఫూర్తితో ఎవరైనా మేము మా డబ్బులతో సరే ఎంపీ లాట్స్ ఏదో కాస్త వస్తే ఇప్పుడు ఎంపీపీ ఇచ్చినట్టు ఇవ్వచ్చు, బట్ మేజర్ అమౌంట్ కనీసం 75% గ్రామస్తులే ముందుకొచ్చి మేము నిర్మించుకుంటాము అని అంటే ప్రభుత్వం తరపు నుంచి స్థలం ఇవ్వటానికి నా శాయశక్తులా కృషి చేసి ఆ స్థలం ఇవ్వటం జరుగుతుంది. మరిన్ని